ఆర్డర్స్ రాగానే ఫైరింగ్. ఈ ఫైరింగ్ అనేది ముందుగానే మాకు ఎక్కడెక్కడ చేయాలి అనేది ఆ టెక్నికల్ డేటా ముందుగానే కలెక్ట్ చేసి ఉంటాయి మా దగ్గర. సీక్రెట్ ఫోల్డర్స్లో ఉంటాయి, అవి లాకర్లో, కమాండింగ్ ఆఫీసర్ లాకర్లో ఉంటాయి. అవి మేము మొబిలైజ్ చేసి వెళ్లే ముందు, బార్డర్కి వెళ్లే ముందు, సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకాలను ఇస్తారు. దాంట్లో ఆ లిస్ట్లో టెక్నికల్ డేటా ఉంటుంది, అది అప్లై చేసి ఫైరింగ్ చేయాలి ఆన్ ఆర్డర్స్. ఇటువంటి పరిస్థితిలో ఆప్ విజయ్లో ఉన్నాను. అక్కడి నుంచి నేను కల్నల్గా ప్రమోట్ అయిన తర్వాత నార్త్ ఈస్ట్లో ఇది సిక్కిం, భూటాన్ ఆ ప్రాంతంలో జ్యూరిస్డిక్షన్ ఉన్న యూనిట్కి కమాండింగ్ ఆఫీసర్గా వెళ్ళాను. నాది 118 మీడియం రెజిమెంట్ అనమాట. అక్కడ మేము వెళ్ళాము, ఒక వారం రోజులు కాలేదు, వాళ్ళు ఇదేంటి డెజర్ట్స్కి వెళ్ళమన్నారు. అవి మేము ఉన్న ఫార్మేషన్ డ్యూయల్ టాస్క్ ఫార్మేషన్ అంటారు. అంటే మా ప్రైమరీ ఎయిమ్ చైనాకి అగేన్స్ట్, కానీ పరిస్థితులు అట్లా వస్తే మేము వెళ్ళి ఇది పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఎక్కడ వాళ్ళు డిప్లాయ్ చేస్తారో అక్కడికి వెళ్ళాలి. దాన్ని ఆపరేషన్ పరాక్రమ్ అన్నారు. అప్పుడు మేము రాత్రికి రాత్రి అన్ని సామాన్ తీసుకొని జల్పాయిగురి, బీనాగుడి అక్కడ ట్రైన్లో ఎక్కించి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి జోధ్పూర్లో దిగి బార్డర్ ఇక్కడ డిప్లాయ్మెంట్ ఏరియాస్కి వెళ్ళాము. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దిగిన వెంటనే పాకిస్తాన్ మీద అటాక్ చేయొచ్చు, కానీ ఆర్డర్స్ రావాలి, దానికి రెడీగా ఉన్నామన్నమాట. ఇటువంటి ఛాన్సెస్, ఆపర్చునిటీస్ 2-3 వచ్చాయి, కానీ దానికి యుద్ధానికి క్రాస్ చేయడానికి, ఫైరింగ్ ఓపెన్ చేయడానికి ఆర్డర్స్ రాలేదు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా, ప్రధానమంత్రి మీద కూడా అమెరికా ఒత్తిడి తెస్తుంటుంది, మేము చేస్తున్నాము, మేము సార్ట్అవుట్ చేస్తున్నాము అని చెప్పి. అల్టిమేట్లీ ఏ యుద్ధమైనా కూడా ఎందుకు వెళ్తాము, నేను చెప్పింది మీరు ఒప్పుకోవాలి, మీరంటారు నేను ఒప్పుకోను, దానికి యుద్ధంకి వెళ్తాము. మీది కొంచెం నష్టమవుతుంది, నాది కొంచెం నష్టమవుతుంది, ఎవరిది పై చేయి అయితే ఎవరిది పై చేయి కాదో కింది చెయ్యో వాళ్ళు సరే ఇద్దరు మాట్లాడుకుందాం అంటారు. ఆ మాటల్లో వచ్చేది అది పొలిటికల్ సెటిల్మెంట్. అది ఎవరిదైతే పై చేయి ఉందో వాళ్ళ ఫేవరబుల్గా ఉంటే యుద్ధం గెలిచినట్టు. ఆ పురాణ పాత కాలంలోగా అందరినీ నాశనం చేయడం అది ప్రస్తుత పరిస్థితుల్లో కాదు. అయినా కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది 2 ఏళ్లుగా. ఇటు హమాస్, ఇజ్రాయెల్, హెజ్బుల్లా అది జరుగుతూనే ఉంది, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. కాబట్టి ఏది ఎట్లా అవుతుంది అనేది ఎప్పుడు ఎవ్వరూ చెప్పలేరు. ప్రతి ఒక్క పరిస్థితికి రెడీగా ఉండడమే మా ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ ఫోర్సెస్ కర్తవ్యం. ఒక సైనికుడి ఎంత కష్టపడతారనే దగ్గర కిరసనాయిల దగ్గర కట్ అయింది, మనం తర్వాత చైనాకి షిఫ్ట్ అయ్యాం, అది కంటిన్యూ చేయండి సార్. ఆ కిరసనాయిల్ తెచ్చి అది తీసుకురావాలంటే కిందికి వెళ్ళాలి. అది ఎక్కడ దాకా తీయగలరు? ఇది పర్తాపూర్ అని ఒక బేస్ ఉందన్నమాట, అక్కడ హెలికాప్టర్స్ ఉంటాయి. ఆ హైట్లో హెలికాప్టర్స్ చాలా తక్కువ కేపబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఆల్టిట్యూడ్ పెరిగిన కొద్దీ టేక్ ఆఫ్ చేయడము, ల్యాండ్ చేయడము డిఫికల్ట్. ఎటువంటి డిఫికల్టీ అంటే దాన్ని ఆల్ ఆఫ్ వెయిట్ అంటారు. దాంట్లో ఎంత సామాన్ తీసుకెళ్ళగలము, 30 కేజీలు తీసుకెళ్ళగలమా, 100 కేజీలు తీసుకెళ్ళగలమా అని ఉంటుంది. దాంట్లో తీసుకెళ్ళగలం చాలా తక్కువ సామాన్ తీసుకెళ్ళగలం. వీళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇది కుమార్ పోస్ట్ అని, అది కంపెనీ హెడ్ క్వార్టర్స్, ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ చేయగలరో అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ డ్రాప్ చేసినప్పుడు అక్కడి నుంచి పాకిస్తాన్ ఎదురుగుండా, అక్కడ పాకిస్తాన్లో ఉంటారు, మన పోస్ట్ ఏమో ఇక్కడ ఉంది, మనం కిందికి దిగి దాన్ని పికప్ చేసుకొని వెళ్ళాలి. అది తీసుకువెళ్తే అక్కడ మిగతా ఉన్న వాళ్ళకి కిరసనాయిలతోని వేడి నీళ్ళు కానీ, టీ కానీ, అన్నం వేడి చేసుకోవడం కానీ చేసుకోగలరు. సార్ వాళ్ళకి అక్కడ అవునండి. ఫుడ్ ఎలా వాళ్ళకి అక్కడ? అదే ఫుడ్ అంటే అన్ని దొరకవా అక్కడ? ఏం దొరుకుతాయండి, 1600-1800 ఫీట్ల హైట్లో అక్కడ రోడ్లు లేవు, ఇవి లేవు. ఇది మ్యూల్స్ అంటారు, గుర్రాలు, గాడి, వీటి మీద మ్యూల్స్ మీద తీసుకెళ్తారు, అవి వెళ్ళవు. ఇది సివిలియన్ పోర్టర్స్ రారు, వీళ్ళు సోల్జర్సే వాళ్ళకి కావాల్సినవి అక్కడి నుంచి తీసుకెళ్ళాలి.
మోసుకొని. ఆ మోసుకునేది దాంట్లో హై ఆల్టిట్యూడ్లో మనం ఆక్సిజన్ చాలా తక్కువ, మనం 2 అడుగులు వేస్తే ఆయాస పడతాం. కాబట్టి అడుగు తీసి అడుగు పెట్టడానికి కొంచెం మౌంటనీర్స్ చూస్తారు చూడండి, అట్లాంటి పరిస్థితి అనమాట. మెల్లిగా తీసివేయాలి, లేకపోతే లంగ్స్లో నీరు లిక్విడ్ చేరిపోయి అది పల్మనరీ ఒడెమా అంటారు, దాంతో అక్కడిక్కడే చచ్చిపోతారు. సో అటువంటి స్థితిలో మనం ఎప్పుడు అనేది ఏంటంటే సియాచిన్లో ఉండడం కష్టం, అక్కడ బతికుండడమే కష్టం. అన్ని రకాల వెదర్, టెరైన్ చాలా కష్టంగా ఉంటాయి. సో ఇట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళు ప్రతిరోజు చేయాల్సిందే. వాళ్ళు తినడానికి అన్ని డీహైడ్రేటెడ్ టెండ్ స్టఫ్ ఉంటాయి, దాన్ని వేడి చేసుకోవాలి కదా, అదన్నీ గడ్డకరిచి ఉంటాయి. దాన్ని చేయాలంటే కెరోసిన్ కావాలి, కెరోసిన్తోని అది స్టవ్ ఉండాలి. అది లేకపోతే ఇది ఆటోమేటిక్గా కొన్ని స్టవ్స్ ఉంటాయి కర్పూరంతో వెలిగించేవి, దాంతో కొంచెం వేడి చేసుకొని తినాలి. అక్కడ మనం ఏవైతే డైలీ రొటీన్ ఉంటుందో అది ప్రతిదీ కష్టమే. అటువంటి దాంట్లో 3 నెలలు మినిమం ఉండాలి. 3 నెలల తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేస్తారు, అప్పుడప్పుడు రీప్లేస్మెంట్ లేకపోతే ఎక్స్టెండ్ చేస్తారు. అటువంటి డిఫికల్ట్ కండిషన్స్ అండి సియాచిన్లో. కరెంట్ సార్ మరి ఏదండి, కరెంట్ ఉండదండి. కరెంట్ అక్కడ మరి రాత్రి అయితే రాత్రే దాంట్లో ఏమీ ఉండదు. టార్చ్ ఉంటే టార్చ్ అని వేసుకోవాలి. టార్చ్ ఎన్నాళ్ళు ఆ బ్యాటరీ ఉంటుంది? అదే కదా సార్, నాకు ఊహించడానికి భయంగా ఉంది అసలు. అర్ధరాత్రి అయిపోతుంది. మరి స్నానం ఉండదు. మరి బాత్రూమ్ ఒక కొండ చర్య ఉంటుంది, ఆ కొండ చర్య మీద కూర్చొని అది కింద ఎక్కడో పడుతుంది. అది కొంచెం అది కూడా తాళ్ళతో పట్టుకోవాలి, లేకపోతే అది ఇక్కడ చేస్తే మనకే కంపు కొడుతుంది. కాబట్టి అది చర్య మీద ఉండి కింద పడే కొన్ని 100 ఫీట్లో 10s of feet అక్కడ కింద చేయాల్సి వస్తుంది. అందుకని అక్కడ చాలా పేరుకుపోతుంది మంచు, కాబట్టి దాంట్లోనే గడ్డగట్టిపోతుంది. అదర్వైజ్ దాన్ని తీయడం, హ్యూమన్ ఎక్స్క్రీటాని వేస్ట్ మెటీరియల్ని తీయడం చాలా కష్టం. దానికి కూడా టెక్నాలజీ కావాలి. అక్కడ ఎవరు వెళ్ళరు. ఇది పోస్ట్కి రీచ్ కావాలంటే అది ఎక్కడైతే మనం అంతా నడుచుకుంటూ వెళ్ళడమే. ఆ నడుచుకోవడానికి 5 రోజులు పట్టచ్చు, కొన్నిసార్లు 7 రోజులు పట్టచ్చు. అటువంటి పరిస్థితులు వెళ్తారు. ఆ మధ్యలోనే ఇది గ్లేషియర్స్ కాబట్టి మంచు హిమపాతం వచ్చేస్తుంది, కొట్టుకుపోతారు. మీరు అది కూడా విని ఉంటారు, కొన్ని టెంట్స్ కొట్టుకుపోయాయని. అవి కొట్టుకుపోయిన తర్వాత ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళని ఎలా వెతకాలో తెలియదు. ఎన్ని రోజులు వెయిట్ చేసి మనిషి మనకు దొరకడానికి ఫిక్స్ అవుతారు? 3-4 ఏళ్ల తర్వాత దొరికాయి శవాలు. అటువంటి పరిస్థితుల్లో ఉండే హ్యాట్స్ ఆఫ్ టు దీస్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ పర్సనల్. ఎవరికన్నా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వెళ్ళి అక్కడ ఉండమంటే వీళ్ళు వెళ్తారా? ఎవరన్నా సినిమా యాక్టర్లు వెళ్తారా? చూపించడానికి వీలవుతుంది కానీ ఉండడానికి వీలు కాదు. వాళ్ళు రియల్ హీరోస్. మన మొత్తం జాతికి, మన సొసైటీకి వాళ్ళు రియల్ హీరోస్. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటారండి. అది ఒక ఎత్తు. ఇంకో ఎత్తు ఏమో ఎడారుల్లో. మేము ఎక్స్ట్రీమ్ అక్కడ -50°C ఉంటే ఇక్కడ +50°C ఉంటుంది. అంత ఎండలో ఏం పెట్టినా కూడా అది ఇది మనం పెనం మీద వేస్తామే, వేడి కావాలి, వీళ్ళకి చల్లదనం కావాలి, వాళ్ళు చల్లదనం కావాలి. నీళ్లుండవు, ఎడారిలో నీళ్లుండవు. ఒక చిన్న లీటర్ బాటిల్ పెట్టుకొని దాంతోపాటు నడిపించాలి. నేను నీళ్ళ రేషనింగ్ చేసేవాడిని. నీళ్ళు ఎంత తాగుతున్నారు అనేది పొద్దున్న ఒక ట్యాంకర్ వస్తే అందరికీ ఇచ్చి 100 మంది ఉంటారు. ఆ 100 మందికి పఖాల్స్ అని వాటర్ కంటైనర్స్ ఉంటాయి, వాటి అన్నింటి ఫిల్ చేసి మళ్ళీ రాత్రికే మళ్ళీ వస్తుంది రీప్లేస్మెంట్. దాంట్లోనే అన్నీ చేసుకోవాలి. బ్రష్, స్నానం అనేది చాలా తక్కువ, అరుదు, వారానికి ఒకసారి చేసుకుంటారు. అట్లా ఉండాలి. అప్పుడు ఎడారుల్లో అన్నం తినాలి అంటే పప్పు ఏదైనా చేసుకుంటే దాన్ని అంటారు శాండ్ స్టామ్ వచ్చేస్తుంది. శాండ్ స్టామ్ వస్తే ఈ అన్నం గిన్నెలో అంత దాంట్లో పడిపోతుంది. దాన్ని ఎలా తినాలి?
దాని మీద ఎంత కవర్ చేసినా అన్నీ ఎగిరిపోతాయి. మరి ఎలా సార్ పాపం వాళ్ళకి? అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామండి. ఆపరేషన్ పరాక్రమ్లో ఇటువంటి పరిస్థితుల్లో బార్మేర్ సెక్టర్లో మేము డిప్లాయ్ అయి ఉన్నాము. అక్కడ దాంట్లో ప్లస్ పాయింట్స్ వెతుకుతుంటాం అన్నీ, అంటే నెగటివ్స్, ఆపర్చునిటీస్ ఇన్ డిఫికల్టీస్ ఇన్ ఛాలెంజెస్ చూస్తుంటాం. దాంట్లో నాకు మా అందరి టీమ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరు ఇంటర్ఫరెన్స్ లేకుండా 24 hours నాకు దొరికేది. అయితే కొత్తగా అప్పుడు ట్రైనింగ్ని కూడా కట్ చేసేసి ఆర్టిలరీ సెంటర్స్ నుంచి ఇది ట్రైనీస్ని అక్కడికి పంపించేవాళ్ళు. మిగతా ట్రైనింగ్ మీరు అక్కడే యుద్ధరంగంలో చేసుకోండి అని. అక్కడ వీళ్ళందరినీ తీర్చిదిద్దగలిగిన సౌభాగ్యం నాకు ఇచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు నన్ను గుర్తిస్తారు, సార్ మీరు ఆ ఆపరేషన్ పరాక్రమ్లో మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఇప్పటికి కూడా, అది అయ్యి 2002, ఇప్పుడు 24లో ఉన్నాం, 22 ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, మీరు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు సార్ అని చెప్పి. కానీ నిజానికి సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో అది నిజంగా మీకు సఫిషియెంట్గా సరిపోతుంది సార్. ఎందుకంటే ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, తెలియకుండానే ఖర్చు అయిపోతుంది యాక్చువల్లీ. ఇవి ఏంటంటే మేము గ్రౌండ్ లెవెల్ సోల్జరింగ్ ఇవి చూసాం కాబట్టి ఈ బడ్జెట్ ఎంత దేనికి ఇస్తారు అనేది ఇవన్నీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో పెద్ద డిపార్ట్మెంట్స్ వేరే ఉన్నాయి. మనం అడిగింది మీకేం కావాలి అనేది మేము ఇది బిడ్ చేస్తాము. అవి వాళ్ళు ఉన్న దాంట్లో అడిక్వేట్ వస్తే అడిగినంతా ఇస్తారు, లేకపోతే ఇంతే ఇస్తున్నాము, ప్రయారిటైజ్ చేసుకోండి, ప్రయారిటీ 1 ఇంప్లిమెంట్ చేయండి, ప్రయారిటీ 2 మళ్ళీ వెయిట్ చేయండి, రెవెన్యూ ఇది ఎస్టిమేట్స్ వచ్చినప్పుడు చేయండి అంటారు. మనం అడిగినంతా ఎవరు అడిగినంతా ఎవరు వచ్చిన దాంట్లో అన్ని కట్ చేసి ప్రతి లెవెల్లో కట్ చేస్తారు. ఇదెందుకు స్క్రూటినైజ్ చేసి పంపిస్తుంటారు. మీరు ఆపరేషన్స్ గురించి చెప్తూ ఉన్నారు యాక్చువల్లీ. అది ఆపరేషన్ పరాక్రమ్లో అక్కడ ఉన్నాము. అది తర్వాత ఫెటీగ్ వచ్చేస్తుంది. ఎన్నాళ్ళు యుద్ధరంగంలో ఉండి వెయిట్ చేస్తూ ఇప్పుడు వెళ్తున్నాం అంటే అది వెళ్ళడం లేదు, ఏం లేదు. అప్పుడు ఎండలు ఇది వచ్చేస్తున్నాయి. అక్కడ చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రాజస్థాన్లో చలి అయినా ఇది నీళ్లు ఉండవు. అక్కడ ఏం తింటారు సార్ మరి? ఇవి మా కాన్వాయ్స్ వస్తాయి, అక్కడ కూడా ఇది టిండ్ ఫుడ్. ఫ్రెష్ అంటే పాలకూర తినడం అంటే అది పెద్ద గొప్ప పండగలాగా. మనం మామూలుగా పాలకూర ఇట్లా వెళ్ళి కొనుక్కొని తింటాం, అది ఫ్రెష్ ఫుడ్ ఐటమ్స్ అది ఈజీగా దొరకవు, అన్నీ డీహైడ్రేటెడ్ ఉంటాయి. వాటిని దాంతోనే ఆలు, ప్యాజ్, దాల్, అన్నం, రోటీ, అచార్ నిల్వ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటితోనే ఎక్కువ. ఇది పాలు, టెట్రా ప్యాక్ మిల్క్, దాంతోనే గడిపించాలి. అవి అందరికీ సూట్ కావు. ఆర్మీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ వేషభూషలు, తినే ఇది వాళ్ళ సిస్టమ్స్ ఉండేవాళ్ళు. కొంతమంది రాజస్థాన్ నుంచి, కొంతమంది సౌత్ ఇండియా నుంచి, కొందరు బెంగాలీస్, కొందరు అస్సామీస్, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ తినేది వేరే రకం ఇది, కానీ ఉన్న దాంట్లోనే సరిపుచ్చుకోవాలి వాళ్ళు. సో అక్కడ ఉన్నాము. అక్కడ ట్రైనింగ్ బాగా జరిగింది. కానీ తర్వాత ఇదే మేము దానికి వెళ్ళడం, మీరు విత్డ్రా చేసుకోండి, మేము భారత వ్యతిరేక శక్తులకు మేము ప్రోత్సాహం ఇవ్వము, మా భూభాగంలో వాళ్ళని ఉండనీయము అని చెప్పి జనరల్ ముషరఫ్ అన్న తర్వాత మనం వెనక్కి తగ్గాం. అట్లా వాళ్ళకి నేను కొట్టగలను, నేను సాహసవంతుడిని, కొట్టే శక్తి ఉంది, కొడతాను. అది కొట్టడం అనేది యాక్చువల్ యుద్ధం. కానీ అక్కడి దాకా వెళ్ళడం, ఇంత ప్రిపరేషన్ కావాల్సిందే కదా, దానికి ఎప్పుడూ ఎవరు రెడీ ఉండాల్సిందే కదా. సో దీన్ని ఆపరేషన్ ఇది పరాక్రమ్ అని అన్నారనమాట. దీంట్లో ప్రతిసారి లైవ్ ఫైరింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఫైరింగ్ చేస్తూ అది ఫైరింగ్ అక్కడ పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఉన్నాయి, అక్కడ ఫైరింగ్ చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్గా ట్రైనింగ్ అంతా యాక్చువల్ ఫైరింగ్తోనే తెలుస్తుంది కదా, కరెక్ట్గా చేస్తున్నారు అందరూ కలిసి కట్టుగా మనం దేనికైతే ప్రయత్నిస్తున్నామో అది సఫలమవుతుందా కాదా అనేది చేయాలి. దానికి లైవ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేసాం. షార్ట్ ఆఫ్ క్రాసింగ్ పాకిస్తాన్ బార్డర్, ఇంటెలిజెన్స్ కలెక్షను, డ్రోన్స్ వెళ్ళడం, ఇది వాళ్ళ టార్గెట్స్ ఏవి అవన్నీ అప్డేట్ చేయడం, క్రాస్ బార్డర్ పెట్రోలింగ్ వెళ్ళడం, ఇవన్నీ చేసాం. ఇప్పుడు మనం అనుకుంటాం యుద్ధం అంటే
వీళ్ళు వెళ్ళి ఫైరింగ్ చేయడమే యుద్ధం అనేది. అది మొత్తం ప్లానింగ్ borders అంతా మీద కాదు. జరిగిన తర్వాత లాస్ట్లో లాస్ట్లో అయ్యేది అది. ఎగ్జాక్ట్లీ. అట్లా అన్నమాట. ఇది ఆపరేషన్ పరాక్రమ్ అనేది. దాని తర్వాత నేను ఇక్కడికి జమ్మూ కాశ్మీర్లో ఇది నగరోటా కోర్ హెడ్ క్వార్టర్స్లో పోస్టింగ్ అక్కడ ఉన్నప్పుడు ఇది రజౌరీలో వాళ్ళు ఏదో ఒకటి మీరు చెప్పినట్టు అటు నుంచి వాళ్ళు రావడం, కొంతమంది తలలు నరికేయడం, వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉండేవి. వాటికి రియాక్షన్ అయితే మనమంత పగ తీర్చుకోవాలి కదా. అది పగ తీర్చుకునే విధానం మనం మామూలుగా వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆర్టిలరీ ఫైరింగ్ ద్వారా ధ్వంసం చేయడం. ఆ ధ్వంసం చేసే ప్రక్రియలో కొంతమంది 10 మంది వాళ్ళ సైనికులు చనిపోతారు. అప్పుడప్పుడు అక్రాస్ ది బార్డర్ స్పెషల్ ఆపరేషన్స్ లాంచ్ చేసి వాళ్ళని వాళ్ళు ఎట్లా అయితే చేశారో మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని హతమార్చి వెనక్కి వచ్చేస్తారు. ఇటువంటి ఆపరేషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ రక్షక్ ఇది 2010-12లో ఇది దీంట్లో ఉన్నాను. అంటే ప్రతి దాంట్లో నా మీద నేను ప్లటూన్ కమాండర్ అనుకోండి, నా జ్యూరిస్డిక్షను ఇటు సైడ్ 100 మీటర్లు, ఇటు 150 మీటర్లు. దీంట్లో ఫైరింగ్ వస్తేనే నేను రియాక్ట్ చేయగలను, నాకు ఆర్డర్స్ వస్తేనే నేను ఫైరింగ్ చేయగలను. నా అటుపక్కన వస్తే అతని రెస్పాన్సిబిలిటీ, తనకి ఆర్డర్స్ అతని మీద అటాక్ వస్తుంది, నువ్వు ఫైర్ చేయి అన్నప్పుడు నేను ఫైర్ చేస్తాను. సో ఇటువంటివి ఆర్టిలరీ ఫైరింగ్ మేము చేసాం.